అన్న నమస్తే అన్న. అన్న చూసే వాళ్ళందరూ జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి అన్న. ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? అండ్ చిన్ని సాంగ్ కూడా వచ్చింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు బాలకృష్ణ గారికి మధ్య చిన్న పిల్లల సెంటిమెంట్ కలిసి వచ్చిందండి. అఖండ నుండి మన భగవత్ కేసరి వరకు చిన్న పిల్లల సెంటిమెంట్ తోనే ఆయన స్టోరీస్ నడిచినాయి. అది కాకుండా బాలకృష్ణ గారికి మనస్తత్వం కూడా చిన్నపిల్లల మనసు ఉంది కాబట్టి ఈ సినిమా కూడా ఒక లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ప్రొడ్యూసరే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బాబీ గారు చాలా అద్భుతంగా చూపించారు బాలకృష్ణ గారిని. ఎందుకంటే వింటేజ్ బాలకృష్ణ గారు ఆ లుక్ లో ఎన్టీఆర్ గారిలా కనపడుతున్నారు, పెద్ద ఎన్టీఆర్ లాగా డాకు మహారాజులో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3 సినిమాల మధ్యలో ఈ డాకు మహారాజు కూడా చాలా బాగా హిట్ అవుతుంది. అది కాకుండా బాలకృష్ణ గారి లుక్ మనం చూసాం, డాకు మహారాజా టైటిల్ సాంగ్లోనే చూసాం. ఆ మ్యూజిక్కి ఆయన గుర్రం మీద వస్తుంటే ఎలా ఉండబోతుంది థియేటర్లో, బూస్ బంప్స్ వస్తాయని నా అభిప్రాయం. ఇంకా సాంగ్స్ త్వరగా రిలీజ్ చేయాలని టైం లేదు కాబట్టి ఇంకా రాబోయే సాంగ్స్ ఇంకా హైప్ పెంచుతాయి బాలకృష్ణ గారు నా అభిప్రాయం. ఇంకా డాకు మహారాజా సినిమా అస్సలైన రిలీజ్ మీరు చూడాలంటే మరి రాయలసీమ జిల్లాలు కడప కానీ, కోడూరు కానీ, తిరుపతి ఇటువంటి థియేటర్స్లో చూడండి. అదొక మజానే వేరు. ఒక అసలు నిజంగా చిన్న జాతర జరుగుతుందా అని అనుకుంటాము. అలా హోప్ తెస్తారు మీకు బాలకృష్ణ సినిమాలు అంటే థియేటర్స్లో. అంత సందడి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం 90s కిడ్స్ కాబట్టి మనకు ఆ థియేటర్స్లో చింపుకోవడాలు అవన్నీ మిస్ అవుతాం. మళ్ళీ ఈ డాకు మహారాజాతో కంపల్సరీ ఎంజాయ్ చేస్తాం అని నా అభిప్రాయం అండి. అంటే బాలకృష్ణ గారి లుక్ అదంతా ఎలా అనిపించింది మీకు? స్టైలిష్గా అనిపించింది. అది కాకుండా 2 గొడ్డలి పెడతారు కదా, అది బాబీ గారి ఆలోచన, హ్యాట్సాప్. అది కాకుండా ఆయన ఇష్టమైన మేనర్స్ అది కూడా ఉంది కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది. బాబీ గారు అంటే మనకు వాల్తేరు వీరతో ఆయన చిరంజీవి గారిని కామెడీగా చూపించారు, ఫైట్స్ కూడా ఎరగదీశారు. కాబట్టి దీంట్లో కూడా సాంగ్స్ అండ్ ఫైట్స్ బాలకృష్ణ గారితో ఒక కొత్త జోనర్లో సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సాంగ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మొన్న కూడా ఒక సాంగ్ వచ్చింది, ఇప్పుడు చిన్ని సాంగ్ వచ్చింది, ప్లస్ టీజర్ కూడా చూసారు కదా. ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు మరి ఇవన్నీ చూసిన తర్వాత? కంపల్సరీ అంటే బాలకృష్ణ గారు అఖండ నుండి కొంచెం ఆయన ఎక్కడో చేంజ్ చేసినట్టుంది. ఎందుకంటే ఒకే మూసులో ఆయన సినిమాలు వెళ్ళేవి. అఖండతో ఆయన గెటప్ చేంజ్ చేశారు. అఖండ స్టోరీ వైజ్ ఒక డివినోషనల్ అంటే దేవుడికి సంబంధించిన పరంగా వెళ్ళి చాలా హిట్ కొట్టారు. దాని తర్వాత భగవత్ కేసరి ఒక ఆడపిల్ల అనుకుంటే ఏమన్నా సాధించగలుగుతుంది అనే జోనర్. అంటే బాలకృష్ణ గారికి ఇవన్నీ కొత్త జోనర్లు. ఎందుకంటే యాక్షన్ ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్న ఒక హీరో విలన్ ఒక మెసేజ్ ఓరియంటెడ్తో భగవత్ కేసరితో హిట్ కొట్టారు. ఇప్పుడు ఇది కూడా ప్రజల కోసం ఒక డాకు మహారాజుని ఎలా చేశారు, దాని తర్వాత వచ్చిన ఇతను ఏం చేయబోతున్న ఒక సస్పెన్స్గా తీస్తున్నారు. కాబట్టి ఒక స్టోరీలో దమ్ముంటుంది. కంపల్సరీగా బాలకృష్ణ గారు ఆయనకు హిట్ ఇంకా కంటిన్యూ అవ్వాలి, అన్స్టాపబుల్తో ఇంకా హిట్లో ఉన్నారు. అది కాకుండా ఏ ఇగో లేకుండా, ఈ మధ్య ఫ్యాన్స్ వారు ఎక్కువైపోతున్నాయి, ఏ ఇగో లేకుండా వెంకటేష్ గారి సినిమా కూడా లైన్లో ఉంది సంక్రాంతికి వస్తున్నాం. ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారంటే బాలకృష్ణ గారి మనస్తత్వానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే ఇద్దరు కలిపి ఇప్పుడు అన్స్టాపబుల్ లో వస్తుంది, ప్రోమో కూడా వచ్చింది కదా. ఎందుకంటే 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, ఎటువంటి ఇగో లేకుండా. అందుకనే వాళ్ళు తెలుగు 4 స్తంభాలు అంటారు. తెలుగు సినిమా పరిశ్రమకి 4 స్తంభాలు ఎవరంటే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు. వీళ్ళు 4 ఇప్పటికీ కలిసి ఉంటారు. కాబట్టి ఎటువంటి ఫ్యాన్స్ వారు జరగకుండా కొంచెం సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు పెద్ద దిక్కున అయ్యారు. బాలకృష్ణ గారు సినిమా లైన్లో ఉన్నా కూడా వెంకటేష్ గారితో ఇంటర్వ్యూ చేసి అది కూడా ఫుల్ జోష్లో ఎంజాయ్గా చేశారు. కాబట్టి మీరు చిన్న టీజర్లో చూసింటే ఆహా టీజర్లో వెంకటేష్ గారు తొడగొడుతున్నారు, బాలకృష్ణ గారు F2లో ఆసనం వేస్తున్నారు. చాలా చూడడానికి ముచ్చట అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాతో పాటు వెంకటేష్ గారి సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. 1 వర్డ్లో ఈ సినిమా గురించి ఏమని చెప్తారు మరి? 1 వర్డ్లో అంటే డాకు మహారాజ్ నిజంగా మహారాజ్ అంటే కింగ్, సంక్రాంతి కింగ్ బాలకృష్ణ గారు అవ్వాలని, మిగతా 2 సినిమాలు కూడా ఈ కింగ్కి తోడ్పాటు అయ్యి 3 సినిమాలు హిట్ కొట్టాలని నా అభిప్రాయం. ఓకే.